అందరికి నమస్తే. పొద్దున్నుంచి అందరిలో ఒకటే ఆసక్తి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినరు. రాహుల్ గాంధీని కలుస్తామని చెప్పిండ్రు. రాహుల్ గాంధీని కలిసిండా? కలిస్తే ఫోటోలు బయటకొచ్చినాయా? వీళ్ళ మధ్యలో ఇన్ని రోజులు జరిగిన ఈ ప్రచారానికి ఇంక తెర పడతదా? ఇంక వీళ్ళ మధ్య గ్యాప్ లేదు. వీళ్ళంతా మంచిగానే ఉన్నారు. ఇవన్నీ ఉత్త వార్తలని అనుకునే అవకాశం దొరుకుతదా? దీనిలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఎదురు చూసిండ్రు. ఎందుకంటే అది మన రాష్ట్ర రాజకీయాల మీద, తర్వాత పాలన మీద చాలా ఎఫెక్ట్ ఉంటది కాబట్టి. కానీ తీరా చూస్తే ఫోటోగ్రాఫ్స్ వచ్చినాయి. కానీ ఆశించిన ఫోటోగ్రాఫ్‌లు రాలేదు. రేవంత్ రెడ్డి గారు ఆశించినట్టుగా కూడా అక్కడ కనబడలేదు సిట్యుయేషన్. 4 గోడల మధ్య కూర్చున్నారు. కానీ వాళ్ళ మనసులు కలిసినట్టుగా కనబడలేదు. అన్ని అంశాల మీద మాట్లాడదాం. నా వెనక ఒక ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. దీనికన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక్కడ రాహుల్ గాంధీ గారు కూర్చున్నారు, మల్లికార్జున ఖర్గే గారు కూర్చున్నారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఇంకా మిగతా అందరూ ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, పీసీసీ చీఫ్. ఒక ఫోటోగ్రాఫ్ మీకు కనిపిస్తున్నది. ఇక్కడ వీళ్ళు ఎట్లా కూర్చున్నారు చూడండి. రేవంత్ రెడ్డి గారు అయితే ఎట్లా అంటే ఏదో కూర్చున్నాడు. నిజానికి కాంగ్రెస్ లీడర్లు అధిష్టానం దగ్గర పోయినప్పుడు వాళ్ళ కడుపులో 1,00,000 బాధలు ఉన్నా సరే అవి కనమనీయకుండా మెయింటైన్ చేస్తారు. బాగున్నాం, సూపర్ అని. అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి అంటే ఇంకా మంచిగా ఉంది, రాష్ట్రం బాగుంది, మేము బాగున్నాం, పరిపాలన బాగుంది అని చూపించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ అట్లా కనిపిస్తలేదు. ముభావంగా ఎడమొహం పెడమొహం అంటారు చూడు, అట్లా కూర్చున్నారు. ఎన్ని ఫోటోగ్రాఫ్లు చూసినా అట్టే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మాట్లాడుతున్నది కంచె ఎలయ్య గారు మాట్లాడుతున్నారు. కేసీ వేణుగోపాల్ ఉన్నారు, అందరు ఇటువైపు కూర్చున్నారు. వీళ్ళందరూ ఇటే చూస్తున్నారు. ఈయన మాత్రం రాహుల్ గాంధీ వైపు చూస్తున్నాడు. ఈయన బుక్ చదువుకుంటున్నాడు. వీళ్ళంతా అటువైపే చూస్తున్నారు. ఇంకా ఫోటోగ్రాఫర్లు చూస్తే ఏదో నడుస్తుంది, గుంపులో గోవిందం కథ. అయితే ఇంతకన్నా ముందు ఒక నలుగురు మాత్రమే కూర్చున్న ఫోటో ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఉన్నారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ మీటింగ్ కన్నా ముందు మనకు కనిపించే ఫోటోగ్రాఫ్స్ కన్నా ముందు ఈ ఫోటోగ్రాఫ్ ఒకటి ఇంపార్టెంట్ ఫోటోగ్రాఫ్. ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు కూర్చున్నారు. వాళ్ళు బట్టి విక్రమార్క వైపు చూస్తున్నారు. ఇవన్నీ సీఎంఓ ఇచ్చిన ఫోటోలు. ఇవన్నీ కూడా సీఎం ఆఫీస్ నుంచి అఫీషియల్గా ఇచ్చిన ఫొటోసే. ఇక ఇట్లా ఉండేది పరిస్థితి అక్కడ. అంటే ఇండివిజువల్గా కలవలేదు. ఫోటోల మటు చూస్తే ఏమనిపిస్తుందంటే వీళ్ళు భౌతికంగా, మానసికంగా అన్నిట్లో దూరమే అని చాలా క్లియర్గా కనబడుతుంది. చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కూడా అది. బీసీలకు సంబంధించిన మీటింగు. ఇదంతా నేను భుజాన్ని వేసుకొని చేసిన రేవంత్ రెడ్డి గారు చెప్తారు. చూస్తేనేమో అక్కడ అట్లాంటి సిచ్యువేషన్ కనిపిస్తలేదు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీరు పైన హైకమాండ్కు అనుమానాలు, లేకపోతే వాళ్ళకున్న అభిప్రాయం మారలేదు. ఇంతే ఇది. ఈ వ్యవహారం ఇంతే. అత్తకోడల పంచాయతీ అనమాట. ఎప్పుడు అత్తకోడలు కలవరు. ఆ పంచాయతీ ఏంటంటే ఒకసారి మళ్ళా పంచాయతీలు అయితే ఉంటాయి. పండగ నాడు పంచాయతీ ఉంటుంది, పండగ లేకపోయినా పంచాయతీ ఉంటుంది. అట్లాంటి వ్యవహారం ఇక్కడ కనిపించినట్టుగా కనిపిస్తుంది. అందుకే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఒకే గదిలో ఉన్న మనుషులు కలవలేదు. మనుషులు కలవలేదు. రెండు కలిసినట్టుగా ఎక్కడ కనిపిస్తలేదు. నిజంగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే కావచ్చు, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్చ కావచ్చు, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య ఇంకా గ్యాప్ చాలా ఉంది. ఆ గ్యాప్ తగ్గలేదు. అందుకే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు ఇన్నిసార్లు ప్రయత్నం చేస్తే కూడా అని చాలా చర్చలు ఉన్నాయి. బహుశా ఈరోజు ఒకవేళ ఇండివిజువల్గా కలిసింటే ఖచ్చితంగా ఆ చర్చకు తెరబడి ఉండేది. కానీ అట్లా జరగలేదు. ఇది చూస్తే ఏమర్థమవుతుందంటే కాంగ్రెస్ అంతర్గత కలహాలు ఇప్పట్లో చెక్కుబడేటట్లు కనబడతలేవు. తర్వాత రేవంత్ రెడ్డి హైకమాండ్తో నడుస్తున్న సంబంధాలు చాలా బలహీనపడ్డాయి. రేవంత్ రెడ్డికి హైకమాండ్కి మధ్య సంబంధాలు బలహీనపడ్డట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. పార్టీ ఒకటే, కానీ భిన్న అభిప్రాయాలు, లేకపోతే భిన్న వ్యవహారాలు ఇవన్నీ ఉన్నట్టుగా సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ ఫోటో చూస్తే హావభావాలు మాత్రమే కాదు, ఒకరికి ఉత్సాహం లేదు, ఒకరికి ప్రోత్సాహం లేదు, నిబద్ధత ఎక్కడ స్పష్టంగా కనిపిస్తలేదు. సంక్షోభంకు సంకేతం లాగా కనిపిస్తుంది. ఇదంతా ఇద్దరి మధ్య ఉన్న డిఫరెన్సెస్ అంతా కూడా అట్లా కనిపిస్తుంది అనమాట. అయితే దీనిలో 2-3 అంశాలు ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు కూడా ఢిల్లీలో ఉన్నారు. ఆయన మొన్న పోయినప్పుడు అమిత్ షా కలవలేదు, ఈరోజు పోయిండ్రు. అమిత్ షాను కలిసిండు. మీకు ఆ ఫోటోగ్రాఫ్ కూడా చూపిస్తా ఒకసారి చూడండి. ఎందుకు అంటే నేను ఆ రెండింటిని ట్యాలీ చేద్దాం అనుకుంటున్నా. అమిత్ షాను కలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు కలిసిండ్రు. నిజానికి ఢిల్లీలో పార్లమెంట్ నడుస్తుంది, వీళ్ళే బిజీ. అమిత్ షా లేకపోతే బీజేపీ వాళ్ళు చాలా బిజీగా ఉండరు.
పరిపాలన వాళ్ళది కాబట్టి, అది కాక ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిండు. అదంతా వ్యవహారం అంతా నడుస్తుంది. మళ్ళీ ఎలక్షను. అంత బిజీలో ఉన్న అమిత్ షా రాష్ట్ర అధ్యక్షుడిని గెలిచిండు. కానీ వీళ్ళు మాత్రం రేవంత్ రెడ్డిని కలవలేదు. రేవంత్ రెడ్డి ఇట్లా గుంపులో మస్తు కలుస్తారు. అంతకుముందు కూడా చాలాసార్లు కలిసిండ్రు. ఒక ముఖ్యమంత్రి కదా, ఒక ముఖ్యమంత్రి పోయినప్పుడు ఇండివిజువాలిటీ కలిస్తే ముఖ్యమంత్రిగా ఏమైనా చెప్పుకునే అవకాశం దొరుకుతుంది రాహుల్ గాంధీకి. రాహుల్ గాంధీకి నేను చెప్పొచ్చు, లేకపోతే రాహుల్ గాంధీ ఈయనకి ఏమైనా చెప్పొచ్చు. కానీ అట్లేమీ కనబడతలేదు. అందరిలో పాటు గుంపులో గోవిందం ఏం మాట్లాడతారు? ఇండివిజువల్గా కలిస్తే 4 రాజకీయాలు మాట్లాడడానికి అవకాశం దొరుకుతుంది, లేకపోతే ఇక్కడ పరిపాలన మీద చెప్పుకోవాల్సి వస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే రాహుల్ గాంధీ చాలా తీవ్రంగా హర్ట్ అయ్యిండేమో రేవంత్ రెడ్డి వ్యవహారం వల్ల. అదానితో దోస్తానో, లేకపోతే చెప్పినట్టు వినకపోవడమో, ఒక పక్క ప్రజాస్వామ్యం అని రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతుంటే ఈయనేమో రాజ్యాంగం తూట్లు పడిచే ప్రయత్నం చేయడమో, లేకపోతే ఫైనాన్షియల్ ఇష్యూసో, ఆయన వ్యవహరిస్తున్న తీరో ఏదైనా కావచ్చు. కానీ అదంతా కొంత డిఫరెన్స్ క్రియేషన్ చేసింది అధిష్టానానికి, రేవంత్ రెడ్డి గారికి. రేవంత్ రెడ్డి చాలా రోజులకి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నది అదే, హైకమాండ్తో నాకు గ్యాప్ లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేయాలి, అది నిరూపించుకోవాలనేది రేవంత్ రెడ్డి ప్రయత్నం. ఎందుకంటే ఆ గ్యాప్ అనేది రేవంత్ రెడ్డి మీద చాలా చాలా ఎఫెక్ట్ ఉంది. నేను చాలాసార్లు చెప్పిన, హైకమాండే కనుక ఒక్కసారి రేవంత్ రెడ్డి భుజం మీద చెయ్యేస్తే ఇట్లా మళ్ళీ రేవంత్ రెడ్డిదే నడుస్తుంది హవా. మినిస్టర్స్ అంతా ఈ మధ్య చూసినాం కదా, చీడు జరిపే గుంజే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాంటి కామెంట్స్ రేవంత్ రెడ్డి చేసిండు. నా పక్కన కూర్చోనంటే కూర్చోరు, నా ఎదురుగా కూర్చోమంటే కూర్చోరు, నా సీటు గుంజి కూర్చుంటారంట వీళ్ళు కొంతమంది మంత్రులు అని ఆయన ఓపెన్గా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు. ఇప్పుడేమో ఏకంగా ఫోన్ ట్యాపింగ్లు, దానిలో వాళ్ళు మాట్లాడుకున్న తీరు, ఆ మాటలు అవన్నీ చూసిన తర్వాత హైకమాండ్ జస్ట్ ఒక చేయేస్తే ఇంకా మిగతా వ్యవహారాలన్నీ సర్దుకుంటాయి, ఆటోమేటిక్గా సర్దుకుంటాయి. కానీ ఆ సర్దుబాటు ఏం కనిపిస్తలేదు, ఇంకా దూరమే కనిపిస్తుంది. నిజానికి ఈ మీటింగ్ను నిర్వహింపజేసింది కూడా పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఆయన తీసుకున్న అపాయింట్మెంట్ మేమందరం వస్తున్నాము కలుస్తున్నాము అని చెప్తే ఓకే కమాన్ అని చెప్తే పోయినరు. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక మేము వస్తామనంటే నో అపాయింట్మెంట్. ఆ రోజు ఢిల్లీలో జరిగిన ధర్నా బీసీ జాజుల సీనన్న వాళ్ళందరూ తీసుకొని పోయినరు. రేవంత్ రెడ్డి వస్తున్నాడంటే రాహుల్ గాంధీ గైరాజర్. రేవంత్ రెడ్డి ఇక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నాడంటే రాహుల్ గాంధీ వస్తే ఒకరి ముఖం చూసుకోకుండా ఒక 3-4 గంటల ప్రోగ్రాం నడిచింది. ఇట్లా ప్రతి విషయంలో పాయింట్అవుట్ అదొక పాయింట్ కనిపిస్తుంది, ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు పోయినప్పుడు రాహుల్ గాంధీ ఎట్లా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం కదా. ముఖ్యమంత్రులు దాకా ఎందుకు, మన రాష్ట్రంలో జగ్గారెడ్డి విత్ ఫ్యామిలీ పోతే ఎట్లా ఉన్నారు, సీతక్క పోతే ఎట్లా ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ విత్ ఫ్యామిలీ పోతే ఎట్లా ఉన్నారు రాహుల్ గాంధీ. కానీ రేవంత్ రెడ్డి పోయినప్పుడు మాత్రం ఆయన ముభావగా ఉంటున్నాడు, ఆయన ముఖం అటు తిప్పుతాడు, ఈయన ఇటు తిప్పుతాడు, ఈయన ముఖం అటు తిప్పుతాడు, ఎటు అసలు నో కమ్యూనికేషన్. నలుగురి మధ్య కూర్చోవలసి వచ్చి మాట్లాడినప్పుడు సబ్జెక్ట్ మాత్రమే మాట్లాడతారు, పర్సనల్గా కలిసినప్పుడు పర్సనల్ విషయాలు మాట్లాడతారు. ఇక్కడ జరుగుతున్న పరిణామాలు, ఆయనకు ఎదురవుతున్న ఇబ్బందులో, లేకపోతే ఇంకేదో చెప్పుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆ నమ్మకం కోల్పోయిండు, రేవంత్ రెడ్డిని హైకమాండ్ నమ్ముతలేదు అనేది ఈరోజు ఒక మీటింగ్ జరిగిన తర్వాత అది ఫుల్ క్లియర్ అయినట్టుగా కనిపిస్తుంది. నిజంగా ఆయన 49 సార్లు పోవడం, ఈ 49 సార్లలో ప్రధాని మోడీని కలిసిందో, అమిత్ షాని కలిసిందో, లేకపోతే మేము కేంద్రం నుంచి ఏదో సాధించడానికి పోతున్నామనో, రాష్ట్రంలో సమస్యలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నామన్న సమస్యలు అట్లాంటి ఒక 15-16 ఉండొచ్చు. మిగతా 30-35 రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం తిరిగినాయి. ఇక రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఎప్పటి నుంచి చెడిపోయిందంటే లోక్సభ ఎలక్షన్స్ అప్పటి నుంచి చెడిపోయింది. ఆల్మోస్ట్ సంవత్సరం అయింది. సంవత్సరం నుంచి ఇద్దరు కలిసింది లేదు, మాట్లాడుకున్నది లేదు, ఒక ఫోటోగ్రాఫర్ బయటికి ఇచ్చింది లేదు. రాహుల్ గాంధీని ఎవ్వరు కలిసినా విత్ ఫోటో బయటకు వస్తుంది. రాహుల్ గాంధీ ఎంబడి ఒక ఫోటోగ్రాఫర్ ఉంటాడు వాళ్ళ ఏసీసీ ఆఫీస్లో, ఇంట్లో ఎవ్వరు వచ్చినా ఫోటో దింపేస్తారు. ఆ ఫోటో కోసమే చాలామంది ప్రయత్నం చేస్తుంటారు. ఎప్పుడో ఒక ఫోటో దిగితే ఆ ఫోటోనే ఫ్రేమ్ కట్టించి పెట్టుకుంటారు కాంగ్రెస్ కార్యకర్తలు, లీడర్లు, రాహుల్ గాంధీతో కానీ సోనియా గాంధీతో కానీ. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం అవకాశం దొరుకుతలేదు. లాస్ట్కి మొన్న రాహుల్ గాంధీ బర్త్డే అయితే కూడా అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు దిగిన ఫోటోలే తప్ప తర్వాత ఫోటోలు లేవు, పెడదామంటే కూడా లేవు ఫోటోగ్రాఫ్స్. మిగతా మినిస్టర్స్ కూడా ఇండివిజువల్గా కలిసి వస్తున్నారు, పోయి ఇండివిజువల్గా రహస్యంగా కలిసి వస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డికి రహస్యంగా కలిసే అవకాశం దొరుకుతలేదు, ప్రత్యక్షంగా కలిసే అవకాశం దొరుకుతలేదు. నిజంగా కూడా ఒక చీఫ్ మినిస్టర్, వాళ్ళకు 3 రాష్ట్రాలు, ఒక చీఫ్ మినిస్టర్కి 5 నిమిషాలు టైం ఇస్తే పోయేదేం లేదు.
ఒక 5 నిమిషాలు టైం ఇస్తే రాహుల్ గాంధీ టైం అంత 5 నిమిషాలు కూడా ఇవ్వలేనంత బిజీగా కూడా ఏం లేడు ఆయన. ఎల్ఓపి అయినా అవతల బీజేపీ వాళ్ళు కలుస్తలేరు, అందరినీ కలుస్తున్నారు కదా. కానీ ఇక్కడ కలుస్తలేరు, కావాలనే కలుస్తలేరు అనేది ఈరోజు ఫోటోగ్రాఫ్స్ చూసిన తర్వాత, ఈరోజు అంతా చూసిన తర్వాత అర్థమైంది. వీళ్ళు కావాలనే రేవంత్ రెడ్డి విషయంలో రాహుల్ గాంధీ లేకపోతే పార్టీ హైకమాండ్ చాలా గుస్సా మీద ఉన్నది. అసలు క్షమించే పరిస్థితే లేనట్టు కనిపిస్తుంది. అసలు క్షమిద్దాం అనే ఏ మూలన కూడా ఉన్నట్టు కనిపిస్తలేదు. ఏదో ఒక విధంగా ఏదో రూపంలో రాహుల్ గాంధీని కలిచేస్తే సగం సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నా మీద ఉరుకొస్తున్న వాళ్ళకు, నా సీటు గుంజాలనుకుంటున్న వాళ్ళకి, లేకపోతే నా మీద కుట్రలు చేస్తున్న వాళ్ళకి, లేకపోతే నా మీద హైకమాండ్కు బ్యాడ్ ఇంప్రెషన్ కల్పించేటట్లు చేస్తున్న కంప్లైంట్స్కు అన్నిటికీ ఒక సమాధానం దొరుకుతుందని రేవంత్ రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేసింది ఈరోజు కూడా. కానీ అక్కడ నుంచి నో సౌండ్, అక్కడ నుంచి అవకాశం లేదు. ఎనీవే ఈ ఫోటోగ్రాఫ్స్ ఇవన్నీ చూసిన తర్వాత, ఈరోజు వచ్చిన ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూసిన తర్వాత ఇది ఇప్పట్లో సమసిపోయే కాదు, ఇది ఎండు దిశగానే పోతుంది, కొసకే పోతుంది తప్ప వెనుకకు వస్తలేదు. ఇది ఈ రాజకీయంగా రేవంత్ రెడ్డికి మైనస్. సేమ్ ప్లేస్ కాంగ్రెస్లో ఈ అంతర్గత వ్యవహారం బాగా ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇంకా ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.